నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. గత కొన్ని రోజులుగా చూసుకుంటే జత్వాని కేసు అయితే అనేక మలుపులు అయితే తిరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఆవిడ హోంమంత్రి అనితను కలిసి తన కేసులో ఏదైతే ఉందో దాని నుంచి తనకి ఉపసంహారం కల్పించాలన్నట్లు ఆవిడ వెల్లడించినట్లయితే తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు జేత్వాని కేసు చూసుకుంటే అసలు ఇప్పటికైతే ఎండ్ అయ్యేటట్లేదు. ఏదో ఒకటి వస్తూనే ఉంది ఆ కేసులో నుంచి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఆమె టైర్డ్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్నిసార్లు తిరగడము, ఇన్ని కేసెస్, ఇన్ని విచారణలు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే హోంమంత్రి అనితను కలిసి తనకి ఆ కేసు నుంచి కొంచెం ఉపసంహారం కల్పించాలని కోరినట్లు తెలుస్తుంది. సో ఇది ఎలా అవుతుందంటారు? ఆమె తీసుకున్న నిర్ణయానికి అసలు హోంమంత్రి ఎలాంటి డెసిషన్ ఇస్తారు? ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారిని కాదంబరి జత్వాని కలిసినట్టు తెలుస్తుంది. అయితే ఏ ఉద్దేశంతో ఎందుకు కలిశారు అనే దాని మీద మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనం ప్రస్తావిస్తే కనుక, కాదంబరి జత్వాని మీద కుక్కల విద్యాసాగర్రావు కేసు పెట్టారు, కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి దాని మీద అప్పట్లో ఉండేటువంటి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది ప్రాథమికంగా ఈ మధ్యకాలంలో తేలింది. స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్ ఏదైతే ఉందో అది తేల్చేసింది. ఆల్మోస్ట్ ఓవర్ యాక్షన్ చేశారు, చాలా ఓవర్ యాక్షన్ చేయాల్సిన దానికన్నా చాలా ఓవర్ యాక్షన్ చేశారు ఐపీఎస్లు ముగ్గురు అని చెప్పి తేల్చి వాళ్ళ ముగ్గురు మీద ఆల్రెడీ సస్పెన్షన్ కూడా వేయటం జరిగింది. అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే, ఇప్పుడు జత్వాని మీద కేసు ఉంది. ఎవరు? కుక్కల విద్యాసాగర్రావు పెట్టినటువంటి కేసు. ఈ కుక్కల విద్యాసాగర్రావు ఎక్కడున్నాడు ఇప్పుడు? కుక్కల విద్యాసాగర్రావు పరారులో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు ఇప్పుడు అన్వేషిస్తూ ఉన్నారు, గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనకి లుకౌట్ నోటీస్ కూడా ప్రకటించారు. ఎందుకంటే లుకౌట్ నోటీస్ ప్రకటించి మళ్ళీ ఆయన విదేశాలకు వెళ్లకుండా ఉండటానికి. కానీ ఆ తర్వాత పోలీసులకు తెలిసింది ఏంటంటే 2018 వరకే అతనికి పాస్పోర్ట్ ఉంది అని చెప్పి తెలిసింది. దాంతో లుకౌట్ నోటీసులు విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే పాస్పోర్ట్ లేకుండా వేరే దేశాలకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి లుకౌట్ నోటీసులు అవసరం లేదు ఇతనికి అని చెప్పి వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశం లేదు, విత్ ఇన్ కంట్రీలో ఉంటాడు. కానీ ఎక్కడున్నారనేది తెలియట్లేదు కుక్కల విద్యాసాగర్రావు. సో అతను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో జత్వాని హోంమంత్రి అనిత గారిని కలిసి ఆవిడ కోరుకుంటుంది ఏంటంటే, తనమైన ఏదైతే కేసు పెట్టాడో కుక్కల విద్యాసాగర్, ఆ కేసు నుంచి తనకి ఉపశమనం కల్పించేలాగా, ఆ కేసు ఫేక్ కాబట్టి, అతను ఫేక్ కేసు కాబట్టి ఆ కేసు నుంచి ఆ కేసుని కొట్టేయండి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ప్రస్తావన అది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ రెండు పార్ట్లు. ఒకటేమో కుక్కల విద్యాసాగర్రావు జత్వాని మీద పెట్టినటువంటి కేసు, దాన్ని ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని అప్పట్లో ఉన్నటువంటి పోలీసులు జత్వాని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయటం, హరాస్ చేయటం అవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు జత్వాని కేసు కంప్లైంట్ చేసింది. ఎవరి మీద? పోలీస్ ఆఫీసర్స్ మీద. పోలీసుల విచారణలో తన్ని హరాస్ చేశారు, హింసించారు, మానసిక వేదనకు గురి చేశారు, అన్ని రకాలుగా నష్టపోయానని చెప్పి ఆవిడ కేసు పెట్టారు, అంటే కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేసి ఇప్పుడు విచారిస్తున్నారు. ఈ రెండు కేసులు ఇప్పుడు విచారిస్తుందేమో, జత్వాని పెట్టినటువంటి కేసు ప్రూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది పోలీసులు అరెస్ట్ చేశారనేది ప్రూవ్ అయిపోయింది. అందుకని ముగ్గురిని సస్పెండ్ చేశారు. విచారణ కొనసాగుతుంది. ఏ దిశగా కొనసాగుతుంది అని అంటే, జత్వానికి సంబంధించినటువంటి మొబైల్స్ అప్పుడు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు కదా. స్వాధీనం చేసుకున్నప్పుడు అసలు ఆ మొబైల్స్లో ఉండేటువంటి డేటాని ఎక్కడ ఉంచారు వీళ్ళు? ఇప్పుడు ఇంటెలిజెన్స్, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన హ్యాండర్లో పెట్టుకున్నారు. యాక్చువల్గా ఎవరైతే కంప్లైంట్ ఆఫీసర్ ఉన్నారో, కంప్లైంట్ తీసుకున్నాడో అక్కడ ఉండాలి, విచారణాధికారి దగ్గర ఉండాలి. అది విచారణాధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కాదు కదా. కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గరికి ఎలా ఇంటెలిజెన్స్ చీఫ్గా అది ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలి. మామూలుగా ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించకుండా ఆయన ఆ ఫోన్లు ఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా ఫైనల్గా ఇంకా ఆ స్టేజ్కి రాలా. ఇంకా ఇప్పటి వరకు ముగ్గురిని సస్పెండ్ చేశారు. వాళ్ళ ముగ్గురిని వాళ్ళు ఆల్రెడీ గున్ని వాంగ్మూలం ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం
మొత్తం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అది. అయితే ఈ కేసు ఏదైతే కుక్కల విద్యాసాగర్రావు పెట్టినటువంటి కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఒక అభ్యర్థన చేశారు జత్వానీ అనేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఎవరు జత్వానీ బ్రదరు అంబరీష్ జత్వానీ. ఈ అంబరీష్ జత్వానీ దుబాయ్లో ఉంటాడు. ఆ దుబాయ్లో ఉన్నటువంటి అతని మీద కూడా అప్పుడు కుక్కల విద్యాసాగర్రావు కేసు పెడితే దాని మీద ఆ కుక్కల విద్యాసాగర్రావు పెట్టినటువంటి కేసులో అతను కూడా ఒక నిందితుడు అప్పట్లో. అప్పుడు అతను దుబాయ్లో బిజినెస్ చేసుకుంటుంటాడు. అతను దేశం విడిచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అప్పట్లో లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. ఎవరు? ఈ పోలీసులు, ఓవర్ యాక్షన్ చేసినటువంటి పోలీసులు లుకౌట్ నోటీస్ చేస్తే అతను వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి దుబాయ్ చేసుకోవడానికి అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి అది ఉపసంహరించుకునే ప్రయత్నం చేయండి అని ఇంకొక అభ్యర్థన కూడా చేశారు జత్వానీ. చేసినప్పుడు వాళ్ళ బ్రదర్ మీద ఉన్నటువంటి లుకౌట్ నోటీస్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ పోలీసు. అంతవరకు క్లియర్. సో జత్వానీ హోంశాఖ మంత్రి అనిత గారిని కలిసిన తర్వాత ఆయన చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే తన మీద ఉన్నటువంటి కేసును ఉపసంహరించుకునేలాగా ఏమైనా చేయగలరా అని చెప్పి అడిగారు. బట్ అదంత ఈజీగా అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మీద ఉన్నటువంటి లుకౌట్ నోటీస్ని అయితే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపసంహరించుకున్నారు. అవును, అది వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి. కానీ కేసు ఏదైతే ఉందో ఇది కాదంబరి జత్వానీ మీద, అది అంత ఈజీగా ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఆల్రెడీ అది ఎఫ్ఐఆర్ అయ్యింది, కేసు ఎఫ్ఐఆర్ అయ్యి ఉంది. ప్లస్ ఆవిడ ఆ కేసులో రిమాండ్కి వెళ్ళున్నారు, రిమాండ్ జీవితాన్ని గడిపారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చారు. ఇవన్నీ జరిగాయి రికార్డెడ్గా. కాబట్టి అంత ఈజీగా ఈ కేసు ఆవిడ మీద హోంశాఖ మంత్రి నిర్ణయం తీసుకొని ఉపసంహరించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కుక్కల విద్యాసాగర్ని పోలీసులు పట్టుకున్న తర్వాత అప్పుడు విచారణలో అతను ఏం చెప్తాడు అనేది చూసి, ఇప్పుడు ఒకవేళ కనుక అతను లేదు, తనకి పరిమళ జైత్వానికి ఎలాంటి సంబంధాలు లేవు, మా ఇద్దరి మధ్య ఏం ట్రాన్సాక్షన్స్ జరగలేదు, ఆవిడ భూములు అమ్మటానికి రాలేదు, నేను భూములు కొనటానికి వెళ్ళలేదు, ఇదంతా కూడా ఫేక్ డాక్యుమెంట్స్, ఇవి కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టినందువల్ల నేను కంప్లైంట్ చేశాను అని కనుక చెప్తే అతను అప్పుడు తన వర్షన్ని కోర్టులో వినిపించి కోర్టులో ఉపసంహరించుకోవాల్సిందే ఇద్దరు. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఆ కేసు. సో ఇప్పటికిప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి కేసును ఉపసంహరించుకుంటారా అని అంటే బహుశా అది క్యాబినెట్ తీర్మానం చేసి ఒకవేళ ఫేక్ కేసులు అన్నింటిని తీసేయండి అని అంటే ఆ జాబితాలో ఇది కూడా పోతుంది. ఏ జాబితా అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది మీద కేసులు మోపడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వాళ్ళని, ఆ పోస్ట్ని రీపోస్ట్ చేసినటువంటి వాళ్ళని, ఆ పోస్ట్కి కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళని, లేదా సోషల్ మీడియాలో న్యూస్ ప్రజెంట్ చేసినటువంటి వాళ్ళని, ఇలా ఎవరంటే వాళ్ళని కేసులు పెట్టి రకరకాల కేసులు ఇరికిచ్చి ఆయన కేసులతో భయపించాలని చూశారు మొత్తం సమాజాన్ని. సో ఆ కేసుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఏ ఫేక్ కేసులు, ఏ కేసుల్ని ఉపసంహరించుకోవచ్చు, ప్రభుత్వం వైపు నుంచి ఉపసంహరించుకోవాలని కోరచ్చు అనేటువంటిది ఆలోచిస్తుంది. ఆ జాబితాలో కనుక ఇది ఉంటే కనుక ఈ కేసు కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం, ఈ కేసు కూడా ప్రభుత్వం ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ కేసులు అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా జాబితా, చాలామంది జర్నలిస్టుల మీద ఉన్నాయి కేసులు, ఈవెన్ నా మీద కూడా ఉన్న కేసు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. అలా చాలామంది మీద కేసులు పెట్టాడు ఆయన. అలాగే మామూలు రంగనాయకమ్మ గారు అని చెప్పి ఆవిడ 70 సంవత్సరాలు ఏమో ఆవిడ ఏదో రీపోస్ట్ చేశారని చెప్పి ఆవిడ మీద కూడా ఒక కేసు పెట్టున్నారు. అలా చాలామంది జర్నలిస్టుల మీద, ఒక 5-6 జర్నలిస్టుల మీద కూడా పెట్టున్నారు, నా మీద పెట్టినట్టే. సో ఆ కేసులన్నీ పరిశీలిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ కేసులు మోటివేటెడ్ కేసులు, రాజకీయపరమైన కక్ష సాధించుకునే దానికి పెట్టినటువంటి కేసులు అనేది భావిస్తుంది. క్యాబినెట్లో తీర్మానం చేసి ఈ కేసులో సీరియస్ లేదు, ఈ కేసుల్ని మనం తొలగించవచ్చు, రద్దు చేయొచ్చు, ఉపసంహరించుకోవచ్చు అని చెప్పి కనుక ఒక నివేదిక ఆంధ్రప్రదేశ్ డీజీపీ కనుక ఇవ్వగలిగితే ఆయన ఇచ్చినట్టు నివేదికను బేస్ చేసుకుని క్యాబినెట్ ఒక నిర్ణయాన్ని తీసుకొని
ఆ నిర్ణయాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు ఆ కేసులన్నింటినీ ఒకేసారి రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఆ జాబితాలో కనుక ఈ కేసుని చేస్తే అప్పుడు కాదంబరి జత్వాని కేసు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది అంత ఈజీగా అయ్యేటట్టు ఉండదు. ఇప్పటికిప్పుడు హోంమంత్రి అనిత గారిని కలిసినందువల్ల అనిత గారు ఒక డెసిషన్ తీసుకొని ఆ కేసుని కంప్లీట్గా రద్దు చేసేటువంటి లేదా ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ప్రాసెస్ ఉంటుంది దానికి. ఆ ప్రాసెస్లో వెళ్తే తప్ప ఆ కేసు నుంచి ఆమెకి ఉపశమనం లభించదు. కాబట్టి ఆ ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఈ కేసులో ఆ కేసు కూడా చేరిస్తే అప్పుడు ఉపశమనం లభించే అవకాశం ఉంది. సో ఇప్పుడు కాకపోయినా టైం బీయింగ్ బహుశా 1 నెల 2 నెలల్లో ఈ కేసులతో పాటు ఆ కేసుల్లో కూడా ఉపశమనం వచ్చే అవకాశం ఉంది జత్వానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.